ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు వచ్చినటువంటి నేపథ్యంలో గడిచినటువంటి దాదాపుగా 1.5-2 నెలల కాలంగా ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు వైసీపీ తెలుగుదేశం పార్టీలు రెండూ కూడా పరస్పరం ఒకరి మీద ఒకరు దొంగ ఓట్లని చేర్చటమే కాకుండా మాకు సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా ఫామ్ 7 ద్వారా తొలగించేటటువంటి ప్రయత్నాలు ఈ పార్టీలు చేస్తున్నాయని పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఇద్దరు కూడా వారికి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుల యొక్క నేతృత్వంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని కలిసి లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదులు అందజేసినారు. సో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా వారికి సంబంధించినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్తో మాట్లాడుతూ సెంట్రల్ దగ్గర నుంచి కూడా కొంతమంది అధికారులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించినారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు అయిపోయినటువంటి వెంటనే తెలుగుదేశం పార్టీ వారి యొక్క బ్యానర్లతో హైదరాబాద్ నగరంలో కుకట్పల్లి ప్రాంతంలో ఉండేటటువంటి ప్రగతి నగర్ ఏరియాలు అక్కడ ఉన్నటువంటి అనేక మందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లుగా చేర్పించేటటువంటి ప్రయత్నం చేసినట్టుగా మనం సోషల్ మీడియాలో చూసాం, పేపర్లలో ఫోటోలతో పాటు చూసాం. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఎన్నికల సంఘానికి వేరే పార్టీలు అందజేసినటువంటి నేపథ్యంలో వారు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయినారు. దానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ ఫామ్ 7 కానీ లేదా ఫామ్ 8 ద్వారా కానీ ఓట్లని జాయిన్ చేయటం కానీ ఓట్లని రిమూవ్ చేయటం కానీ ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడిన ఏ వ్యక్తులైనా ఏ పార్టీలైనా సరే తీవ్రమైనటువంటి చర్యలుగా తీసుకోవాల్సి వస్తుంది అనే మాట చెప్పారు. దాంతోపాటుగా ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓట్లని వేరే నియోజకవర్గాలకి ట్రాన్స్ఫర్లు చేసుకోవటం కానీ లేదా కొత్తగా ఓటర్లుగా నమోదవటానికి కనుక చేస్తుంటే అప్లై కనుక చేసుంటే వారు ప్రజా ప్రాతినిధ్యంలో ఉండేటటువంటి అనేక రకాలైన నిబంధనలకు అనుగుణంగా మాత్రమే వారు వ్యవహరించాల్సి వస్తుంది. ఎక్కడ తప్పుడు సమాచారం ఇచ్చినా కూడా వారు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనేటటువంటి మాట మాట్లాడినారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణ చేసుకోవటం, తనే దొంగ ఓట్లని చేర్పిస్తూ వేరొక పార్టీ దొంగ ఓట్లను చేర్పిస్తోంది అనేటటువంటి మాట మాట్లాడటం పరిపాటిగా మనం చూస్తూనే ఉన్నాం. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ వరవడిని ఈ పరంపరని కొనసాగిస్తున్నట్లుగానే కనిపించింది. కానీ సెంట్రల్ ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన నేపథ్యంలో దాదాపుగా 15 లక్షల ఓట్లని దొంగ ఓట్లని జాయిన్ చేసినారని చెప్పి అన్ని పార్టీలు పరస్పరం ఆరోపణ చేసుకున్న సందర్భంలో 5.64 లక్షల దొంగ ఓట్లని జాయిన్ చేసినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. సో ఆ 5.64 ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎన్నికల లిస్టులోంచి తొలగించింది అది. సో దాదాపుగా అంటే 15 లక్షల చిల్లర ఏదైతే దొంగ ఓట్లు చేర్చినారనేటటువంటి ఆరోపణ ఉందో 1/3 దొంగ ఓట్లు ఉన్నాయనేటటువంటిది స్పష్టంగా తెలిసింది. సో తప్పనిసరిగా ఇటువంటి విషయాల్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా సస్పెండ్ చేసినారు చాలామందిని. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో కాకినాడ నియోజకవర్గంలో అదే పని చేసినారు, పరుచూరు నియోజకవర్గంలో చేశారు, బనగానపల్లి చంద్రగిరి రాయలసీమలో కూడా ఈ రకమైనటువంటి దొంగ ఓట్లని జాయిన్ చేసిన సందర్భంలో వారి మీద చర్య తీసుకున్నారు. సో ఏవైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యాన్ని పరిహసించినట్లుగా పార్టీలు ప్రవర్తించటం, దొంగే దొంగ అని చెప్పి అరిచినట్లుగా మనం వార్తల్లో చూడటం, ఇవన్నీ కూడా కొంత మనం అందరం అవమానానికి గురవ్వాల్సినటువంటి బిహేవియర్గా దీన్ని మనం ఖచ్చితంగా చూడాల్సిందే. అందుకని ఈ ఫామ్ 7 ద్వారా ఏదైతే ఓటర్లని ప్రభావితం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వాటిల్ని కూడా అరికట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. సో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడానికి వైసీపీ నాయకత్వంలో విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంటరీ పార్టీ బృందం కూడా మంగళవారం నాడు అపాయింట్మెంట్ తీసుకుని ఉన్నారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పార్టీ అధ్యక్షులుగా వారు కూడా కొన్ని ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తున్నారు. సో ఏవైనప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈ పార్టీలన్నీ కూడా వారికి 2 కళ్ళు 2 చెవులుగా ఉండేటటువంటి నేపథ్యంలో జరిగినటువంటి అవకతవకల్ని అక్రమాలని కూడా వారి ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తెలుసుకునేటటువంటి తరుణంలో
తప్పనిసరిగా మరింతగా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటర్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సెటిల్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర శాసనసభకి ఓటు వేయటం, మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు వేయడానికి తగతగలాటం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఎంతైనా ఉన్నాయి. సో కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ ఇటువంటి విషయాల్లో ఉపేక్ష చేయటం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో తగినటువంటి విషయంగానే మనం పరిగణించాలి. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే ఇటువంటి అవకతవకలకి, ఇటువంటి అన్యాయాలకి, ఇటువంటి అక్రమాలకి కనుక పాల్పడితే వారి యొక్క గుర్తింపును కూడా రద్దు చేసేటటువంటి విధంగా చర్యలు కనుక తీసుకోకపోతే ఈ పార్టీలన్నీ ప్రజాస్వామ్యాన్ని పరిహసించడానికి మాత్రమే ఉపయోగపడతాయనేటటువంటి దానిలో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు. అంచేత ఈ 5.64 లక్షల మంది ఓట్లని తొలగించిన నేపథ్యంలో అధికారుల మీద ఏదైతే చర్యలు తీసుకున్నారో, ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కలుస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిష్పక్షపాతంగా వారికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పార్టీ కానీ, ఏ వ్యక్తి కానీ ఇటువంటి అవకతవకలకు పాల్పడిన రోజున తప్పనిసరిగా న్యాయస్థానాల ముందు దోషిగా నిలబెట్టాల్సినటువంటి అవసరం వస్తుందని ఒక తీవ్రమైనటువంటి ఒక వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో చూద్దాం ఈ పార్టీలన్నీ కలిసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది. సో వారు ఆరోపించినట్టుగా మిగతా ఇంకా కూడా దొంగ ఓట్లు అనేటటువంటిది ఉన్నాయా అనేటటువంటిది తేల్చాల్సినటువంటి అవసరం. అప్పుడు మాత్రమే రాబోయే ఎన్నికలు సజావుగా, సాఫీగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి.